హలో గైస్, ఎట్లున్నారు అందరూ? సో ఈ వీడియోలో మీకైతే మన ఎప్సెట్ మ్యాథ్స్కి సంబంధించి టాప్ షార్ట్ కట్స్ అయితే షేర్ చేయబోతున్నాం. ఓకే, అండ్ ఈ షార్ట్ కట్స్ నేను ఆల్మోస్ట్ ఒక 12-13 చాప్టర్స్లో మన ఎప్సెట్ పీవైక్యూస్ అన్నీ ప్రాపర్గా స్టడీ చేసి లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ క్వశ్చన్ పేపర్ స్టడీ చేసి ఆ తర్వాత ఆ చాప్టర్స్లో కూడా కాన్సెప్ట్స్ అంతా ప్రాపర్గా స్టడీ చేసి డిఫరెంట్ బుక్స్ అన్నీ రెఫర్ చేసి ఓకే ఈ పర్టికులర్ షార్ట్ కట్స్ అయితే మీకు ఒక పీడిఎఫ్లో అయితే మొత్తం అన్ని షార్ట్ కట్స్ యాడ్ చేసి పెట్టిన చూపిస్తాను మీకు. ఓకే, బట్ ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ క్యాలిక్యులేషన్స్ మ్యాథ్స్లో మీకు తెలుసు ఎంత టైం సేవ్ చేస్తే అంత బెస్ట్ మనకి, అంత బెటర్ మనకి ఎగ్జామ్లో. సో ఈ షార్ట్ కట్స్ మీకైతే టైం సేవ్ చేయడానికి చాలా చాలా యూజ్ అవుతాయి. అండ్ కొన్నిసార్లు ఈ క్వశ్చన్ ఒకవేళ మనకు ఆ షార్ట్ కట్ అప్లై చేసే వేలోనే ఆ క్వశ్చన్ ఫ్రేమ్ అయితే మాత్రం మీకైతే ఇంకా పండగే. సో ఇక్కడ నుండి వచ్చేసేయండి, నేను చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ నేను ఆల్మోస్ట్ యాజ్ ఐ సెడ్ 12 చాప్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్లో మ్యాట్రైసెస్ అండ్ డిటర్మినెంట్స్కి సంబంధించి మీరు చూడొచ్చు ఇవన్నీ షార్ట్ కట్సే. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ షార్ట్ కట్ తీసుకుంటే మీ డిటర్మినెంట్ ఒకవేళ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే రోస్, ఇఫ్ ఎనీ ఆఫ్ ద ఎలిమెంట్, ఇఫ్ ఎనీ రో ఎలిమెంట్స్ మీకు కానీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 2, 4, 6 ఫస్ట్ రో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. ఓకే, సో డైరెక్ట్గా ఆన్సర్ 0 అని మనం పెట్టేయచ్చు అనమాట. సో ఇలాంటి హ్యాక్స్ నేనైతే ఈ మ్యాట్రైసెస్ అండ్ డిటర్మినెంట్స్లో ఆల్మోస్ట్ 30, ఇక్కడ చూడండి షో ఈ 13, ఆ తర్వాత 20, ఆ తర్వాత 26, 30 అన్ని 30 టాప్ షార్ట్ కట్స్ అయితే యాడ్ చేసి పెట్టినాం మ్యాట్రైస్ అండ్ డిటర్మినెంట్స్కి సంబంధించి. ఇందులో చాలా వరకు కాన్సెప్ట్స్ టచ్ చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీకు ప్రాపర్టీస్ ఆఫ్ స్పెషల్ మ్యాట్రైసెస్కి సంబంధించి ఉంటాయి, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్స్కి సంబంధించింది ఉంటాయి, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ యాడ్ చేసి పెట్టిన, అలాగే అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇవి యాడ్ చేసి పెట్టిన షార్ట్ కట్స్. అట్లా మీకు ఆ చాప్టర్లో ఉండే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అవన్నీ కవర్ చేసుకొని అందులో మీరు అప్లై ఏ షార్ట్ కట్స్ అప్లై చేయగలుగుతారో, ఎక్కడైతే మీకు క్యాలిక్యులేషన్ టైం తగ్గుతుంది, లేదా కొన్నిసార్లు డైరెక్ట్గా క్వశ్చన్ అట్లా ఫ్రేమ్ చేస్తే మీకు వెంటనే ఆన్సర్ వచ్చేలాగా ఈ షార్ట్ కట్స్ అన్ని యాడ్ చేసినాం. సో మీరు చూసుకోండి, మీకు క్లియర్ కట్గా ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెక్స్ట్ చాప్టర్ చూపిస్తాం. ఈ చాప్టర్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఈ షార్ట్ కట్స్ కొన్ని యాడ్ చేసి పెట్టిన. ఇందులో మీకు అసలు ఆ షార్ట్ కట్ ఏంటి, అది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనం అప్లై చేయొచ్చు, దానికి సంబంధించి ఎగ్జాంపుల్ కూడా యాడ్ చేసినాం. మీరు క్లియర్గా చూడొచ్చు. ఇగో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ఆల్ నంబర్స్ హ్యాక్. ఓకే, మీకు ఒకవేళ సమ్ ఆఫ్ ఆల్ నంబర్స్ అడిగిండు విత్ అందులో మీకు 0 కూడా ఉంది ఆ నంబర్స్, ఇచ్చిన నంబర్స్లో, అప్పుడు ఎలా చేయాలి, దానికి షార్ట్ కట్ ఫార్ములా ఇచ్చిన, క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తాడు, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిన. సో దట్ మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది ఈ డాక్యుమెంట్ చదువుతుంటే దట్ ఈ షార్ట్ కట్ ఏంటి, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి, ఎట్లా అప్లై చేయాలి అని. సో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్లో చూసుకోండి, అగైన్ అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ చేసుకుంటూ మీకైతే 30 షార్ట్ కట్స్ ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సీక్వెన్స్ అండ్ సిరీస్ చాప్టర్ 3. ఇందులో కూడా మీకు ఏపీకి సంబంధించి, ఆ తర్వాత మనకి జీపీకి సంబంధించి, ఓకే, ఆ తర్వాత హెచ్పికి సంబంధించి, అండ్ అలాగే మీకు వేరే స్పెషల్ సిరీస్కి సంబంధించిన షార్ట్ కట్స్ అన్నీ యాడ్ చేసిన మీకు ఇందులో అయితే చాలా చాలా యూజ్ అవుతుంది 30 షార్ట్ కట్స్. ఆ తర్వాత ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ కూడా యాడ్ చేసిన ఇందులో ఈ డాక్యుమెంట్లో. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో చాలామందికి టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. సో అంటే క్యాలిక్యులేషన్ కొంచెం లెందీగా ఉంటాయి. సో ఇందులో కొన్ని మీరు డైరెక్ట్గా వాడేయచ్చు. అంటే ఒకవేళ ఆ ఇంటిగ్రల్ ఈ ఫామ్లో ఉంటే డైరెక్ట్గా ఆ రిజల్ట్ వాడేసుకోవచ్చు, మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు అగైన్ 30 షార్ట్ కట్స్ అయితే ఉంటాయి ఇందులో. ఓకే, ఆ తర్వాత డెఫినెట్ ఇంటిగ్రేషన్. సో మీకు జస్ట్ ఒకసారి డాక్యుమెంట్ చూపిస్తాయి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయన్న అంటే చాప్టర్ 5 డెఫినెట్ ఇంటిగ్రేషన్. ఓకే, ఆ డెఫినెట్ ఇంటిగ్రేషన్లోనే ఏరియాస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఆ తర్వాత ఫంక్షన్స్ ఉంది చాప్టర్ 6. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి యూ హ్యావ్ కాంప్లెక్స్ నంబర్స్, డిమోరిస్ థియరం కూడా దీనిలోనే ఉంది. ఓకే, సో కాంప్లెక్స్ నంబర్స్, డిమోరిస్ థియరం ఆ 2 చాప్టర్స్ కూడా ఇందులో కవర్ అయిపోయినాయి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు బైనామియల్ థియరం కూడా కవర్ చేసినాం. బైనామియల్ థియరంకి సంబంధించి టాప్ 30 షార్ట్ కట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసి పెట్టిన. అండ్ అలాగే నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, ఈ 2 చాప్టర్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ టాప్ 30 షార్ట్ కట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ఫైనలీ ట్రిగ్నోమెట్రీ ఉంటుంది. ట్రిగ్నోమెట్రీ
ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ షార్ట్ కట్స్. అంటే చాలామందికి ట్రిగ్నోమెట్రీ కష్టం అనిపిస్తూ ఉంటుంది. కొన్ని ఫార్ములాస్ అంటే కొన్ని క్వశ్చన్స్ లెంగ్తీ వెళ్తూ ఉంటాయి. అన్న మన షార్ట్ కట్స్ ఉన్నాయంటే ఇందులో ఉన్న షార్ట్ కట్స్ చూసుకోండి. మీకు మీకు క్యాలిక్యులేషన్ పరంగా అండ్ ఆల్సో కొన్ని క్వశ్చన్స్‌కి అయితే డైరెక్ట్‌గా దీని రిజల్ట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ వీ హ్యావ్ వెక్టర్ ఆల్జీబ్రా అండ్ 3D జామెట్రీ. ఈ 2 చాప్టర్స్ కూడా అంటే వెక్టర్ ఆల్జీబ్రాలో మీకు అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అండ్ 3D జామెట్రీ స్పెసిఫిక్ ఆ చాప్టర్‌కి సంబంధించి ఈ టాప్ 30 షార్ట్ కట్స్ కూడా ఇందులో అయితే ఉంటాయన్నమాట. అండ్ ఫైనల్లీ ఇందులో మీకు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ కూడా యాడ్ చేసి పెట్టినాం. ఓకే. సో మొత్తంగా చూసుకుంటే ఇందులో 12 చాప్టర్స్ ఉన్నాయి. కానీ కొన్ని చాప్టర్స్‌లో మల్టిపుల్ చాప్టర్స్ యాడ్ చేసి పెట్టినాం. సో ఆల్మోస్ట్ నేను ప్రిపేర్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్ ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 60-70% సిలబస్ కవర్ అయ్యేలాగా అయితే ప్రిపేర్ చేసిన అబ్బా. ఆల్మోస్ట్ ఒక 70% సిలబస్ కవర్ అయ్యేలాగా అయితే ఇందులో 70% ఆఫ్ ద చాప్టర్స్ అయితే ఉంటాయి. 60-70% మోస్ట్లీ ఇందులో లేని చాప్టర్స్ జామెట్రీ, ఏదైతే మనకి స్ట్రెయిట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్, ఇంకా కోనిక్ సెక్షన్స్, సర్కిల్స్ అవి ఇంక్లూడ్ చేయలేదు. ఓకే. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసినప్పుడు పీవైక్యూస్ అవన్నీ స్టడీ చేస్తున్నప్పుడు, అనాలిసిస్ చేస్తున్నప్పుడు అందులో అన్ని షార్ట్ కట్స్ ఎక్కడ కూడా అంత అప్లై చేసే విధంగా కనిపించలేదు ఫ్రాంక్గా చెప్పాలి అంటే. అందులో మోస్ట్లీ కాన్సెప్ట్ మీదనే వెళ్తుండే. సో కాన్సెప్ట్ మంచిగా వస్తేనే క్వశ్చన్స్ సాల్వ్ అవుతున్నాయి అందులో. ఓకే. సో ఆ చాప్టర్స్ కొన్ని ఇంక్లూడ్ చేయలేదు. అవి కాకుండా ఆల్మోస్ట్ వేరే చాప్టర్స్ అన్నీ కూడా అందులో ఏవైతే షార్ట్ కట్స్ మనం యూజ్ చేయొచ్చు, క్వశ్చన్స్ ఏవైతే మనకి ఈజీగా అవుతాయి ఆ షార్ట్ కట్స్ యూజ్ చేయడం వల్ల, అవన్నీ యాడ్ చేసి పెట్టినాం. సో ఈ డాక్యుమెంట్ పీడిఎఫ్ అంటే ఈ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాం. డిస్క్రిప్షన్లో యాక్చువల్లీ వాట్సాప్లో షేర్ చేసినాం. ఓకే. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది. మీరు జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయి అక్కడి నుంచి అయితే ఈ షార్ట్ కట్స్ ఉన్న పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు అట్లీస్ట్ రోజుకి ఇందులో 12 చాప్టర్స్ ఉంటే రోజుకి ఒక 2-3 చాప్టర్స్ అంటే 90 షార్ట్ కట్స్ వాటి అప్లికేషన్స్ నేర్చుకోండి. అంటే మీరు డెప్త్లో నేర్చుకోవాల్సిన పని లేదు. ఓకే. షార్ట్ కట్ ఏంటి, ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, అవన్నీ క్లియర్గా మెన్షన్ చేసినాను నేను ఈ డాక్యుమెంట్లో. అవైనా నేర్చుకోండి అబ్బా, సరిపోతుంది మీకు. ఓకే. సో అలా చేసుకుంటే నెక్స్ట్ 3-4 డేస్లో మీరు ఈ షార్ట్ కట్స్ అన్నీ కూడా నేర్చేసుకోవచ్చు. మీకు కావాలి అన్న కొంచెం స్టడీ చేయు, ఇంకా నీకు నాకు సర్కిల్స్, పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్, కోనిక్ సెక్షన్ కూడా ఆర్ వేరే ఏమైనా చాప్టర్స్ ఉంటే ప్రాబబిలిటీ కూడా అందులో నాకు అంత షార్ట్ కట్స్ అనిపించలేదు. డైరెక్ట్గా కొంచెం అందులో కాన్సెప్ట్ యూజ్ చేయడం ఎక్కువ ఇంపార్టెంట్ అందులో. ఓకే. సో మీకు లేదు నాకు అందులో కూడా కొంచెం వెతికి ఇయ్యండి అన్న అని మీకు ఒకవేళ అనిపిస్తే కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను కొంచెం ఇంకా ఎక్కువ ఐ ట్రై ఎక్కువ స్టడీ చేసి అందులో ఏమైనా షార్ట్ కట్స్ కనిపిస్తే అవి కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇదే డాక్యుమెంట్లో అనమాట. ఓకే. సో దాట్స్ ఇట్ గైస్. సో ఈ పీడిఎఫ్ అయితే మీకు చెప్పినా కదా వాట్సాప్లో షేర్ చేసిన ఆల్రెడీ. డౌన్లోడ్ చేసేసుకోండి, మీ దోస్తుగాళ్ళకి షేర్ చేయండి. చాలామందికి చాలా హెల్ప్ అవుతుంది పీడిఎఫ్. మీ టైం సేవ్ చేస్తుంది ఎగ్జామ్లో, ఎస్పెషల్లీ ఎప్సెట్ మ్యాథ్స్లో. ఒక 10-15 మినిట్స్ సేవ్ అయినా కూడా మీరు ఇంకో 10-15 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి మీరు ఇస్తున్న ఆపర్చునిటీ అది. సో అస్సలు మీరు ఇది నెగ్లెక్ట్ చేయకండి. ఓకే. అండ్ అలాగే మీకు దీంతో పాటు ఇట్లా షార్ట్ కట్స్ ప్రొవైడ్ చేసినట్టు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి కూడా చేస్తున్నాం. అది కూడా నేను వెంటనే మోస్ట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లోడ్ చేసేస్తా నెక్స్ట్ 1-2 డేస్లో. ఓకే. సో దట్ అది కూడా మీరు చూసుకోండి. అది కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇంకా మీకు ఏమైనా కావాలంటే ఎప్సెట్కి సంబంధించి అడిగేసేయండి. నేనైతే రెడీ ఉన్నాం, మా టీం రెడీ ఉంది మీకోసం. అంటే ఎప్సెట్ ఎగ్జామ్ మీ ప్రిపరేషన్ బెస్ట్ అవ్వడానికి ఏమేమి కావాలో అవన్నీ అయితే రెడీ చేస్తున్నాం. ఓకే. సో టెన్షన్ ఏం పడకండి. సో దాట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. మళ్ళీ కలుద్దాం. అండ్ ఇంకొకటి దీనికి సంబంధించి ఇందులో చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి. నేను ఒక సపరేట్ లైవ్ సెషన్ తీసుకుంటాం. ఓకే. వెరీ సూన్, మోస్ట్లీ ఒక 2-3 డేస్లో మీరు ఒక లైవ్ సెషన్ తీసుకుంటా. అందులో మీకు కొన్ని టాప్ షార్ట్ కట్స్, అలాగే కొన్ని మ్యాథ్స్లో మనం స్మార్ట్గా ఎలా గెస్ చేయగలుగుతామో ఆ టెక్నిక్స్ కూడా షేర్ చేస్తాం. ఓకే. సో అది నీకు ఒక నెక్స్ట్ 2-3 డేస్లో షెడ్యూల్ చేస్తా అవి ఆ సెషన్. మీరు జాయిన్ అయిపోండి, అవి నేర్చేసుకోండి. కొంచెం మీరు అంటే నాకు తెలుసు మీరు నాకు ఒక మ్యాథ్స్లో 40 మార్క్స్ వచ్చినా కూడా మిగిలిన 40 క్వశ్చన్స్ ఎట్లా నేను గెస్ కొడితే కొంచెం అట్లీస్ట్ అందులో 10 మార్క్స్ అయినా వచ్చేలాగా ఎలా మనం చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేయబోతున్నా. సో డెఫినెట్గా చూడండి, చాలా యూజ్ అవుతుంది. ఓకే. సో దాట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్.